బఫర్ జోన్లో వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అమరావతి మునిగిందో లేదో మరి సెక్రటరీ నుంచి వెళ్ళిపోమని అన్నారు. అవునా కాదా నాకు తెలియదు. మునిగిందో లేదో ఆయనకి తెలియాలి. నా ఇల్లే మునగలేదన్నాడుగా మొన్న. ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన తర్వాత మునిగితే తప్పేంటి అన్నాడు. మునిగితే తప్పేమని మునిగిద్ది అంటే ఇంత వరద వస్తే మునిగిద్ది. నువ్వు క్వశ్చన్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే మునిగిద్ది. ఎప్పుడైనా మునిగిద్ది. దట్ ఇస్ క్లియర్. అమరావతి జలమయమైంది. ఇది ఫ్యాక్ట్. మునిగిందా మునగలేదో అది వేరే విషయం. అమరావతి జలమయమైంది. అమరావతిలో కూడా పడవలు వెళ్ళాయని చెప్పారు. అయితే ఒకసారి చెక్ చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. అమరావతి నేను ఒక మాట చెబుతున్నా. ఇవాళ 15/1 ఈ వరద కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పిందని మనవి చేస్తున్నాం. ప్రకృతి కొన్ని లెసన్స్ నేర్పుతుంది. ఆ లెసన్స్ పాటించకపోతే మన కర్మ అవుతుంది. ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాలకు ఈ వరద ఒక లెసన్ ఇచ్చింది. భగవంతుడు ఇచ్చిన లెటర్గా ప్రకృతి. ఒకటి ఏమిటంటే కృష్ణానది బఫర్ జోన్లో ఇళ్లు ఉండకూడదు అని, అదేవిధంగా బుడమేరు న్యాచురల్ కోర్సులో నిర్మించినటువంటి నిర్మాణాలకు ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది అని ఆయన అంటాడు. ఆయన ఎవరు ఇరిగేషన్ మంత్రి గారు. మరి ఆయన పాపం ఆయన ఇరిగేషన్ మంత్రి కానీ పాపం ఆయనకి ఏం అవకాశం ఉన్నట్లేదు. ఈ బఫర్ జోన్ గురించి వీటి గురించి ఆయన స్టడీ చేశాడో లేదు తెలియదు. ఈ క్వశ్చన్ల గురించి ఆయన స్టడీ చేశాడో తెలియదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నాడు. అదేమంటే గండు పోర్చడానికి మా ఇరిగేషన్ మంత్రిని కాపలాగానేమో మా లోకేష్ని పంపించాను అంటున్నాడు. గండు పోర్చడానికి అంట. గండు పడిపోయినట్టు పోర్చడానికి పంపిస్తున్నారంట. ఏంటి నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేస్తే ఈ గండు పడవలసిన అవసరం లేదు కదా. ఆ రివర్లో లెవెల్స్ మేనేజ్మెంట్ చేయలేకపోయేటువంటి పరిస్థితులకు ఎందుకు వచ్చారు మీరు? అది దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు దీన్ని ఆలోచించాలని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి నేను చెప్పిన లెసన్స్ ఏంటంటే, ఇంకోటి అమరావతి లోతట్టు ప్రాంతం. ఇది ఎప్పుడో చెప్పారు ఎవరో. మేమంటే మా మీద కోపడతారు. అమరావతి మీద రాంబాబు గారు వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం, వాళ్ళు కడుపు పంట. కట్టుకోండి అయ్యా, అమరావతి అక్కడే కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. 15,000 కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉండదు, కట్టుకోండి. ముందు బుడమేరు సంగతి చేల్చండి. ఉన్న మహాపట్టణం నువ్వు కట్టే అమరావతి కన్నా కూడా విజయవాడ మహాపట్టణం కాదా? ఆ విజయవాడ మునిగిపోకోకుండా నువ్వు బుడమేరుకు సంబంధించినటువంటి అంశాల మీద 15,000 కోట్లు తీసుకొస్తావో 10,000 కోట్లు తీసుకొస్తావో ముందు ఆ నిర్మాణాలు చేపట్టండి. వాటి లేకుండా మేము నిర్మిస్తామంటే అది మునిగిపోతే మన రేపు నాకు తెలియకొడుతా. విజయవాడే మునిగిపోయింది, ఎత్తులో ఉన్నది. రేపు అది మునిగిపోతే ఏంటిది? ఇప్పటికే నీరు వస్తున్నాయి, అదేదో చెప్తున్నారు. మరి ఎన్నో అడుగుల లోపలికి వెళ్తే కానీ పునాది తగ్గలేదంట. అక్కడ నిర్మాణాలు కట్టుకునే పరిస్థితి లేదంట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారో, కూటమి విజయం సాధించిందో, హైదరాబాద్లో ఉన్న మన రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ వచ్చి అమరావతి మీద పడ్డాయి. పెరిగిపోతాయని వారం రోజులు వెళ్ళిపోయారు. పెరిగేది లేదు, పెట్టేది లేదు, ఇక లాభం లేదు, ఇదేం పెరగట్లేదు, ఇక నిర్మాణాలు చేయడానికి కుదరదు అని వాళ్ళు వెళ్ళిపోయిన మా నిజమా కదా చెప్పండి. ఇది నేను అభూత కల్పన చేస్తున్నానా? లోతట్టు ప్రాంతం ఎప్పుడు వచ్చినా మునుగుతుంది. మీరు సెక్రటరీకి సెలవు ఇచ్చారు, హైకోర్టులో కూడా నీళ్లు వచ్చినాయి అన్నారు. ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. దీన్ని మసిపూసి మారేడుగా చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఏదేదో వటారించే కార్యక్రమం, బుఖాయించే కార్యక్రమం. నాయిల్ ఎక్కడ మునిగింది అన్నాడు. మళ్ళీ ఇంగ్లీష్ పేపర్ లాగా మునిగితే తప్పేంటి అన్నాడు. అందరిలాగా నాయిల్ మునిగింది తప్పేంటి అని అన్నాడు. ఏం చెప్పాలి దీనికి? నాకు అర్థం కాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు మేధావే, విజనరే, నేను కాదన్ను. ఆయన మేధావితనం ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంగా చూపించే మేధావితనం. విజన్ ఏంటంటే రామోజీరావు గారిని, అదేవిధంగా రాధాకృష్ణని కాపాడుకోవడం కోసం ఏ పనైనా చేసే విజన్ కలిగినటువంటి వ్యక్తి. అది కూడా ప్రజలు నిదానంగా గమనిస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అర్థమైంది ఎందుకు వేసామరా బాబు. మాట్లాడుతున్నటువంటి మాటలు వాట్సాప్ పోస్టింగ్లో మనం చూస్తున్నాం. రాబోయే కాలం మరింత ఉధృతంగా పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే నేను మర్చిపోయి అది కూడా ఏందే సమాధి చేసేది నాకు అర్థం కాల. పొలిటికల్ విమర్శ చేస్తే ఆయన సమాధి చేసేస్తాడు మమ్మల్ని అందరినీ కూడా. ఏంది నాకు అర్థం కాల. ఏంటి సమాధి చేసేది? మీరు ఎవరిని సమాధి చేస్తారు? ఇదేనా దాని? నువ్వు రవిడివా? జగన్మోహన్ రెడ్డి గారి విలను, దుర్మార్గుడు, క్రిమినల్ అంటున్నావు. నీకన్నా వైట్ కాలర్ క్రిమినల్ ఎవరున్నారు చెప్పు? నువ్వు వైట్ కాలర్ క్రిమినల్ని కాపాడేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు తప్ప అందరినీ
అమరావతి సమాధి చెయ్యాలి, అమరావతిలోనే మునిగిపోయిందన్న ప్రతిపక్ష నేత